హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ జెన్ కోర్స్ ఏఐ. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాక్టివేట్ అవ్వాలంటే న్యూ ప్రోడక్ట్కి జనరేట్ అవ్వాలి. సో మనకి ప్రతి ఇయర్ ఆ ప్రోడక్ట్కి అనేది జనరేట్ అవుతేనే మనకి సమ్ అప్లికేషన్స్ అనేవి రన్ అవుతాయి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో సమ్ అప్లికేషన్స్ ఏంటంటే వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, అవుట్లుక్. ఈ అప్లికేషన్స్ని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రోడక్ట్కి ఎలా జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ మనకి ప్రోడక్ట్కి జనరేట్ అవ్వాలంటే మనకు ఒక వెబ్సైట్ తెలిసి ఉండాలి. ఆ వెబ్సైట్ నేమ్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం. మనకి మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఫ్రీగా యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ తెలిసి ఉండాలి. సో ఆ వెబ్సైట్ నేమ్ ఏంటంటే massgrave.dev అనే వెబ్సైట్ తెలిసి ఉంటే మనం ఫ్రీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ని ఫ్రీగా యాక్టివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ పవర్ షెల్ అనేది ఓపెన్ చేయాలి. సో పవర్ షెల్ ఓపెన్ చేశాక మనకు ఒక కమాండ్ని రన్ చేస్తే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఈజీగా యాక్టివేట్ అవుతుంది. ఇలా రన్ చేసినప్పుడు మనకు massgrave.dev అనే అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయినాక మనం ఎస్ఎన్ క్లిక్ చేయాలి. ఎస్ఎన్ క్లిక్ చేశాక ఇది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక మనకి సమ్ ఆప్షన్స్ అనేవి గ్రీన్ కలర్ టెక్స్ట్లో సమ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. మనం యాక్టివేషన్ చేసుకునే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ యాక్టివేషన్ మెథడ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. సపోజ్ HMID అండ్ హోక్, TS4H అండ్ ఆన్లైన్ KMS. ఫస్ట్లీ మనం ఇది ఫ్రీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దామని చెప్పాను కదా. సో అందుకే మనకి యాక్టివేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నీ దాంట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉందా, ఉంటే ఏ వర్షన్లో ఉంది అని చెక్ చేసుకోవాలి. సో ఆప్షన్ 5ని క్లిక్ చేస్తే మనకి యాక్టివేషన్ స్టేటస్ అనేది వస్తుంది. సో నా పీసీలో ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ కీని జనరేట్ చేసుకున్నాక నా పీసీలో యాక్టివేట్ అయింది. మీకు కూడా కావాలంటే ఆ వెబ్సైట్ త్రూ ఆ కమాండ్ యూజ్ చేసుకొని మీరు కూడా ఫ్రీగా ప్రోడక్ట్ కీని యాక్టివేట్ చేసుకోండి. సో నా పీసీలో ఆల్రెడీ యాక్టివేట్ అయింది కాబట్టి నేను ఎగ్జిట్ అవుతున్నాను. వీడియో మీకు యూజ్ఫుల్ అవుతే కామెంట్లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని కామెంట్ చేయండి.